కృష్ణుడి మరణాంతరం తర్వాత పాండవులు కలియుగం ప్రారంభం అవడంతో స్వర్గానికి ప్రవేశించడానికి వెళతారు. పాండవులతో పాటు ఒక కుక్క కూడా నడవడం ప్రారంభిస్తుంది. వాళ్ళు వెళ్లే దారిలో ద్రౌపది నడవలేక అలసిపోయి మరణిస్తుంది. ఆమె తర్వాత నకులుడు, సహదేవుడు, అర్జునుడు మరియు భీముడు కూడా మరణిస్తారు. ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే స్వర్గానికి చేరుకుంటారు. ధర్మరాజు స్వర్గంలో దుర్యోధనుడు ఇంకా ఇతర కౌరవులను చూసి ఆశ్చర్యపోతాడు. వారంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు, తన సోదరులు ఎందుకు లేదు అని ఇంద్రుడిని అడుగుతాడు. కౌరవులు యుద్ధంలో వీరమరణం పొందడం వల్ల స్వర్గానికి వచ్చారు. పాండవులు కొన్ని తప్పులు చేయడంతో నరకానికి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు ఒకడివే సత్యంగా ఉండడం వల్ల స్వర్గానికి వచ్చావు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా సోదరులు లేని స్వర్గంలో నేను కూడా ఉండలేనని నన్ను కూడా నరకానికి పంపమని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కుక్క యమధర్మరాజు రూపంలోకి వచ్చి, నీ సోదరులు ముందుగానే స్వర్గానికి చేరుకున్నారు, నువ్వు కూడా